పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 నుంచి 26కు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. వ్యాపారుల దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరూ బడ్జెట్ గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక తమకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయోనని వేచి చూస్తున్నారు. ప్రతి బడ్జెట్లో ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి, వేటి ధరలు పెరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్, స్పందన ఫిబ్రవరి 1 రోజు ఉదయం 11 గంటలకైతే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది. అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో అందరికీ సామాన్యులకు అందరికీ ఒకటే క్వశ్చన్, ఏవి ధరలు పెరుగుతాయి, ఏవి ధరలు తగ్గిస్తాయి, ట్యాక్స్ స్లాబ్లు ఎలా ఉంటాయి అనేది ఒకటి బాగా ఆలోచనలో ఉన్నారు. నిర్మలా సీతారామన్ ఇచ్చే బడ్జెట్ పైన అయితే ఆర్థికవేత్తలు ముందుగానే అంచనా వేసి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. అందులో ముఖ్యంగా కొన్ని పాయింట్లను ఆధారంగా తీసుకొని అయితే వాళ్ళు అంచనా వేశారు. ముఖ్యంగా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం అండ్ గ్లోబల్ ఎఫెక్ట్స్ తో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం బాగా పెరిగింది ఇండియాకి. అండ్ ఇండియా వైడ్ చూసుకుంటే ఎకనామికల్ గ్రోత్ గ్రాఫ్ అయితే బాగా పడిపోవడం అండ్ అంటే చూసుకుంటే అగ్రి సెక్టార్ అయితే అంత లాభాల్లో ఊహించినంత లాభాల్లో లేకపోవడం, జీడిపి కూడా అంత ఆశాజనకంగా లేకపోవడంతో కొన్ని పాయింట్స్ అయితే వాళ్ళు ఆర్థికవేత్తలు అయితే కొన్ని పాయింట్స్ అయితే ఇవి తగ్గొచ్చు, ఇవి పెరగొచ్చు అని చెప్పారు. ముఖ్యంగా పెరిగే వస్తువులను చూసుకుంటే గత 5-6 సంవత్సరాల నుంచి మనకు విదేశాల నుంచి ఇంపోర్ట్ ఎక్కువగా చేసుకుంటున్నాం కాబట్టి ఇంపోర్ట్స్ పైన ఆధారపడి ఉండే ఎలక్ట్రానిక్స్ అంటే మొబైల్స్ కానీ టీవీలు కానీ పెరిగే అవకాశం ఉందని అండ్ క్రూడ్ ఆయిల్ సంబంధిత వస్తువులు అంటే పెట్రోల్ డీజిల్ సంబంధించిన అవి పెరగవచ్చని అండ్ టీవీలు కూడా బాగా పెరిగే అవకాశం ఉందని ఎకానమిస్ట్ల అంచనా. అండ్ పెట్రోల్, గోల్డ్, మొబైల్, టీవీలు పై ట్యాక్స్ పెంచుతారని నిర్మలా సీతారామన్ పద్దు అలా ఉండొచ్చని ఒక అంచనా వేశారు. అండ్ ఇంకా చూసుకుంటే సిమెంట్ అండ్ ఇన్ఫ్రా మెటీరియల్ పై కూడా ట్యాక్స్ పెంచే అవకాశం ఉందని ఒక అంచనా ఉంది. అండ్ హాస్పిటాలిటీకి సంబంధించిన అంటే హాస్పిటల్ సంబంధించిన పరికరాలు తయారు చేసే ఇన్ఫ్రాలో కూడా ఎక్కువ ట్యాక్స్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎఫ్ఎంసీజీ సెక్టార్ లో కూడా కొంచెం పెంచే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే అయితే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసే వస్తువుల పైన ఆధారపడే వాటిపైన అయితే మన ట్యాక్స్ పెంచుతారని అయితే ఒక కామన్ గా అయితే ఒక ఐడియా వచ్చేసింది. అండ్ తగ్గేటివి చూస్తే మాత్రం సోలార్ సంబంధిత వస్తువులు అంటే లోకల్ ఇండస్ట్రీకి సోలార్ సంబంధిత వాటికి ఎంకరేజ్ చేయడానికి, సోలార్ సంబంధిత వస్తువులకు బూస్ట్ ఇవ్వడానికి, లోకల్ ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేయడానికి అయితే ట్యాక్స్ తగ్గించే అవకాశం ఉంది. అండ్ అగ్రి సెక్టార్ కి బూస్ట్ ఇవ్వడానికి అంటే జీడిపి చూసుకుంటే ఓవరాల్ గా అంత ఆశాజనకంగా లేదు. దానికి జీడిపికి మెయిన్ పెరగడానికి కారణం మన భారతదేశం ఓన్లీ వ్యవసాయం పైన ఆధారిత దేశం కాబట్టి అగ్రి సెక్టార్ కు ఊతమివ్వడానికి, అగ్రి సంబంధించిన సీడ్స్ కానీ అగ్రి ఇన్ఫ్రాకు సంబంధించిన ఇండస్ట్రీలకు ఊతం ఇవ్వడానికి ట్యాక్స్ తగ్గించే అవకాశం ఉందని ఒక అంచనా ఉంది. అండ్ దేశీయంగా చూస్తే లోకల్ ఫార్మా కంపెనీస్ కి బూస్ట్ ఇవ్వడానికి నిర్మలా సీతారామన్ పద్దు ఉండవచ్చని ఆర్థికవేత్తలు అయితే భావిస్తున్నారు. లోకల్ ఇండస్ట్రీకి ట్యాక్స్ తగ్గించే అవకాశం, సో దానివల్ల ఏంటంటే లోకల్ ఉద్యోగాలు కూడా పెరిగే అవకాశం ఉంటుందని ఒక బూస్ట్ ఇస్తే లోకల్ ఉద్యోగాలు కూడా పెరిగే అవకాశం ఉంటుందని ఒక అంచనా. అండ్ టెక్స్టైల్ రంగానికి సంబంధించి కూడా లోకల్ టెక్స్టైల్ సంబంధించి ఫారెన్ ఇంపోర్టెడ్ బట్టలు కాకుండా లోకల్ అంటే ఇండియాలో తయారయ్యే బట్టలకు కొంచెం ట్యాక్స్ తగ్గించే అవకాశం ఉంది. దాని ద్వారా బట్టలు కూడా తగ్గే అవకాశం ఉందని ఒక అంచనా వేస్తుంది. ఏదేమైనా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ తో నిత్యావసర వస్తువులు బాగా పెరిగాయి అని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ని కొంచెం బ్యాలెన్స్ చేసి కొంచెం పద్దు ఉంటే ఒక సామాన్యునికి మళ్ళీ నార్మల్ కొంచెమన్నా ఒక రిలాక్సేషన్ ఉండొచ్చు అనే ఒక అంచనా అయితే మన ఆర్థికవేత్తలు అయితే చెప్పారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవి.